శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. కామాక్షిదేవి నమ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని, ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనేదానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని, కొంతమంది పుణ్యకుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవతారాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు. ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్వర్జదేహంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని, సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి, అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపిస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు. కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఈ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. కామాక్షిదేవి నమ. మకర రాశి యొక్క ఫలితాలు విశ్వసునామ సంవత్సరం ఉగాది పురస్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ మకర రాశి యొక్క ఫలితాలు ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఆదాయం వీళ్ళకి 8గా ఉంది, వ్యయం 14 అంటే ఎక్కువగా ఖర్చు అవకాశం ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5 అంటే గౌరవించేటువంటి వారు నలుగురుగా ఉన్నారు, ఒక్కడు ఎక్కువగా అవమానించేటువంటి వారు, అంటే ఒక్కరితో పెద్దగా ఇబ్బంది కలగదు. కాబట్టి సంఘంలో ఒక వించు గౌరవప్రదాలు బాగానే ఉన్నాయి, గౌరవ మర్యాదలు బాగానే ఉన్నాయి. ఇక మకర రాశి గురువు యొక్క స్థితి చూస్తే ఇప్పటివరకు వీళ్ళకి అర్ధాష్టమం గడిచింది. మే నుంచి వీరికి పంచమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు. మరి పంచమ స్థానంలో గురు సంచారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయ్యా అంటే అర్ధలాభం తథైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజనం సౌఖ్యం పంచమస్తే భవేత్ గురో. ధనలాభము, సంపదయు, చేయి వృత్తుల యందు అభివృద్ధి అంటే చేతి వృత్తి చేసేటువంటి కళాకారులు కావచ్చు, చేతి వృత్తి పనిలో నిమగ్నంగా వృత్తిరీత్యా ఉండేటువంటి వారు కావచ్చు, కుటుంబ సౌఖ్యం కావచ్చు, అలానే ఇక్కడ ఒక మంచిదైనటువంటి శుభ కార్యక్రమాలు అంటే సంతానాభివృద్ధి కానీ, తర్వాత యశస్సు కీర్తి లాభాలు, మీ యొక్క కుటుంబంలో ఉండేవారి మిమ్మల్ని అత్యధికంగా గౌరవపదంగా చూడటం, అనేక విధాలుగా కూడా గురువు పంచమ స్థానం ఉన్నాడు. తదుపరి షష్ఠస్థాన సంచారం చేస్తున్నప్పుడు మాత్రం 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే షుగరు, బీపీ లాంటివి అత్యధికంగా ఆ యొక్క మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ వెయిట్ వల్ల లాభించే అవకాశం ఉంటుంది, అటువంటి రోగాలు వచ్చే ప్రాప్తి అయ్యే అవకాశం. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఆ 3 నెలలు మాత్రం. కాబట్టి ఎక్కువగా ఆహారంలో కొంత మితంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయండి. మకర రాశి వారు ఆహార నియమాలు పాటించండి, తదేకంగా తింటూ ఉండండి, తదనుగుణంగా వ్యాయామం కూడా చేస్తుండాలి. అలానే శని యొక్క స్థితి చూస్తే తృతీయ మందు శని సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క శని సంచారం 3లో ఉండడం వల్ల స్త్రీ భోగంచ
అంటే స్త్రీ భోగము, అలానే మనస్సౌఖ్యము, బుద్ధి ఎత్తద స్థితకృత్ స్వస్థారో ప్రాప్తి ఆరోగ్యం రవే పుత్రే తృతే భగే. అంటే మూడో స్థానంలో ఉంటే స్త్రీ సౌఖ్యాలు ఇస్తారు, నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. స్త్రీ సౌఖ్యం అంటే ఇక్కడ నూతన స్త్రీలతో పరిచయం ఏర్పడటం, నూతన స్త్రీలతో కొంత వ్యాపారాలు చేయటం, అట్లనే ఇంట్లో ఉంటే స్త్రీలు కూడా మీకు సహకరించడం, ప్రతి విషయంలో మేమున్నామని ఆలోచన కొంతవరకు మీకు ఇవ్వటం, సలహాలు ఇవ్వటం, తద్వారా మీరు ఆచరణంగా పెట్టుకోవటం, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. సంతోషము, బుద్ధిబలము, ప్రయత్న కార్యాల్లో జయము, స్వగ్రామంలో కూడా సౌఖ్యము, అంటే సొంత ఊరిని మిమ్మల్ని పొగిడేవారు ఎక్కువగా ఉంటారు. అట్లనే జీవించటం కూడా సిద్ధపడతారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం పోయి ఒక్కసారిగా ఉగాది, ఈ ఉగాది నుంచి మార్చి 29 నుంచి మీకు యోగప్రదంగా శని యోగంగా ఉంటున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క గౌరవ మర్యాదలు, మీ యొక్క జనులు కూడా మిమ్మల్ని ఆదరాభిమానాలతో మీ యొక్క ఎక్కువగా ఆదరించేటువంటి వారు ఎక్కువగా ఉంటారని చెప్పబడింది. మళ్ళీ మీకు రాహుకేతులు ద్వితీయమందు రాహు సంచారం చేస్తున్నాడు. అట్లనే కేతువు చూసినట్టయితే సప్తమ స్థానం, కేతువు సప్తమ స్థాన సంచారం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనవృధం కరా పాదాంగుల కృష్ణం జామిత్రం సంస్థిత. అయా సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల చేయు కృషి ఎంతో కొంతవరకు లాభాన్ని ఇస్తుంది. అంతగా లాభాన్ని ఇయ్యదు, కానీ మీరు అనుకున్న స్థాయిని తక్కువగా లాభాన్ని చూపిస్తుందని, స్వల్ప లాభం ఉంటుంది ఏ విషయంలోనైనా కానీ. వృధా తిప్పుట అంటే ఎక్కువగా తిరగటం, ఆకస్మిక ప్రయాణం ఏర్పరచుకోవటం, వెళ్ళటం రావటం లాంటి వాటి, కాళ్ళు చేతికి సంబంధించి ఇబ్బందులు కలగటం, అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి ఎక్కువగా రావటం, నరాల బలహీనంగా కొంత ఉండటం, వేళ్లకు సంబంధించి ఇబ్బందులు కలగటం, అట్లానే ఏదైనా ఒక వేడి అతి ఉష్ణం వల్ల కొన్ని వేడి సంబంధించి ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంటుంది. అట్లనే రాహు మీకు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏ విధంగా ఉంటుందయ్యా ద్వితీయ స్థానం అంటే సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభంచ యశస్కరం, వినోదం జనస్థానే భతే ఫడవు. అంటే సౌభాగ్యాలు, వివిధ రూపాల ధనలాభాలు, శరీర బలము, కీర్తియు, ప్రజల్లో మాటల పలుకుబడితనము, సర్వత్రా అంటే మీ మాటలకి పలుకుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనం ఎంత లాభం ఇచ్చినా కూడా మీరు ఖర్చు పెట్టడానికి వెచ్చిస్తూ ఉంటారు. అట్లా సౌభాగ్యం అలానే ఉంటుంది. కొంత వృధా సంచారం ఉంటుంది. మీ కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వేర్పాటు వాదాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహు ద్వితీయ ముందు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో పరిష్కార మార్గాలు ఎంచుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఉగాది నుంచి కూడా. కాబట్టి ఈ విధంగా రాహుకేతువులు కొంత ప్రతికూలాన్ని ఇస్తున్నారు. ఇక్కడ శని గురువులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి రాహుకేతువులకి యథావిధిగా సర్పారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య క్షేత్రం ప్రతి ఆదివారం రోజు కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యారాధన, సర్పాలకు సంబంధించినటువంటి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఈ యొక్క మకర రాశి వారికి ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్తే అక్కడ సర్పక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, అట్లనే గణపతి, దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయని ఈ యొక్క మకర రాశి వారు చెప్పడం అయింది ఉగాది నుంచి కూడా. అయినా శని గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఉగాది అని చెప్పబడింది. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.